లెక్క చూస్తే అంతా అని చెప్పేటోళ్ళందరూ కాంగ్రెస్ చెప్తున్నారు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ కదా, ఆ రూలింగ్ గవర్నమెంట్ గెలుస్తేనే ఏమైనా పని లేదు, కూడా కావు. అందరు ఒపీనియన్ అదే ఉందన్నమాట, రూలింగ్ గవర్నమెంట్ గెలిచారు. అంటే ఇంకొక ఆమె బీఆర్ఎస్ ఆమె ఉంది కదా, ఆమెకు సానుభూతి ఏం లేదా? సానుభూతి అంటే సార్ ఇప్పుడు మనకు పని కావాలా సానుభూతి కావాలి? పని కావాలి. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం ఉంది, రోడ్లు పెద్దగా లేవు, ఏమీ లేదు, ఎందుకంటే ఎంత ఇబ్బంది అవుతుంది. చూడన్నా బయటికి వెళ్ళి చుట్టాలు రావాలంటే రానంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా పోయి అంటే కాంగ్రెస్ గెలిస్తే ఏదైనా ఒకటి పని అవుతుంది, అదే ఆలోచన. ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతుంది రేపు 11వ తారీఖు. అయితే ఈ దీంట్లో ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఎందుకు? అంతేనా? డెవలప్మెంట్ మళ్ళీ రేపు ముఖ్యమంత్రి కూడా అధికారం ఉండదు అట్లా ఆమెకు టీఆర్ఎస్ పేరేం పేరు సునీతకు ఏమి సానుభూతి లేదా? ఏమో ఉంది, ఉండదేమో కానీ మనకి ఈయనకు ఒప్పుకున్నాం కాబట్టి చేపలాటలు ఉన్నాయి, పూలాటలు ఉన్నాయి, కొంచెం పిలిస్తే ఎమ్మడే వస్తుంది ఆయన. అట్లా అట్లా సానుభూతి అంతే కాదు. ఏం పేరే? బాలస్వామి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపు 11వ తారీఖు జరగబోతుంది. ఇప్పుడు ఈ ఉన్న పార్టీలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుందండి. ఎందుకంటే నవీన్ యాదవ్ ఒక మంచి పర్సన్, పబ్లిక్ లైక్ చేస్తున్నారు. ఇంకా రోలింగ్ పార్టీ మనది, అయితే దాన్ని బట్టి కాంగ్రెస్ గెలిచాలి. మాకు కూడా అదే ఉంది, కాంగ్రెస్ గెలిచాలి. అంటే ఇంకొక బీఆర్ఎస్ సానుభూతి ఆమె మీద ఏమి లేదా? ఆమె పేరు సునీత మీద. సునీతమ్మ చేస్తారు కానీ మాకు ఏమంటే మన ఏరియాకి, మేము మన ఏరియా మనిషికి మేము సపోర్ట్ చేస్తాం. ఆటా మంచిల ఏరియాది, అయితే నవీన్ యాదవ్ మేము సపోర్ట్ చేస్తున్నాం. మా మనిషి రావాలి మా ఏరియాకి. ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్ అవుతుందని మీరు డెవలప్మెంట్ అవుతుందని రోలింగ్ పార్టీకి, ఇంకా ఏమంటే మెయిన్ మా మనిషి ఉన్నారని మేము గెలిపిస్తాం. ఏం పేరు? నా పేరు తబరేజ్. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల 11న జరుగుతుంది. అయితే ఈ ఎన్నికలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు పరిపాలించిన దాంట్లో ఉన్నది, ఆయన భార్య సానుభూతి ఏమైనా ఉందా? లేదు అంటే బీజేపీ కొత్త అభ్యర్థి ఉన్నాడు కదా, వాళ్ళని లంకల దీపక్ రెడ్డి, ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? జనాలలో కూడా అట్లే ఉన్నది, పల్లెటూరులన్నీ మారిపోయినాయి. అంటే దాంట్లో ఇక లేడీస్ ఎక్కువ అటు మొగ్గు చూపుతున్నారు. అంటే లేడీస్కి ఇప్పుడు బస్ ఫ్రీ అన్నీ ఇచ్చారు కదా, బస్ ఫ్రీ అయితే రేషన్ కార్డ్స్ కానీ ఇట్లా ఇచ్చారు కదా. పోతుంది పల్లెటూరులన్నీ వేరే రకంగా ఉన్నాయి. ఏం పేరు? మీ పేరు? కిషన్. ఎన్నికల్లో ఇప్పుడు రేపు 11వ తారీఖు నాడు ఎన్నిక జరగబోతుంది. జనరల్గా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అది చేస్తేనే డెవలప్ అవుతుంది అనేది కొంతమంది వాదన. మరి మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి వచ్చినా బాగుంటుంది, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ చేస్తున్నాడు కదా, ఆయన అందరికి తెలుసా ఇక్కడ ఏరియాలో మంచి వ్యక్తి? అంటే పార్టీని చూసి వేయాలనుకుంటున్నారు. గతంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవన్నీ ఏమైనా ఇచ్చిరా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఇల్లు ఇచ్చిరా? డబుల్ బెడ్రూమ్ రాత్రి 3 గంటలప్పుడు పోయి 150 మందికి ఇచ్చిన అవి నెంబర్స్ ఉన్నాయి. లాస్ట్కి వచ్చేటోళ్ళకు రేపు రాబోరమ్మని తిప్పినారు. అట్ట 3 రోజులు 4 రోజులు పోయినా, అట్టయినా కానీ రాలేదు. అది నిర్ణయం ఇంకా మనకి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే వేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. ఇంకా మళ్ళీ ఆయన గెలిచినాడు కదా, ఆయన 5 సంవత్సరాలు
చేస్తాడు, ఏదో ఒకటి చేయకుండా పోతాడు, అది చేస్తాడు. ఎవరైనా చేయాలనే ఉద్దేశంతోనే ఉంటుంది కదా, చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కూడా ఆయన ద్వారానే అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఆమె పేరేం పేరు, భార్య పేరు సునీతమ్మ పైన ఏమైనా సానుభూతి ఉందా? అంత పరిచయం చేస్తాను. సునీతమ్మ ఏమన్నా వచ్చింది, సునీతమ్మ వచ్చింది, నిన్న వాళ్ళ భర్త వచ్చినాడు, అంత మనకు పేరుకి ఏమీ లేదని నా మనసుకు అనిపించింది. మనకేం పరిచయం లేదు. ఈయనైతే రేవంత్ రెడ్డి అయితే కొన్ని చేసినాడు కాబట్టి నాకు గెలిచే అవకాశం. ఏం పేరమ్మా పేరు? సుభద్ర సార్, ఎం సుభద్ర. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్, ఇంకోటి బీజేపీనా? సార్ మూడు చాలా పోటాపోటీగా అదే క్యాంపెయిన్ చేస్తున్నారు, చాలా బాగా చేసుకుంటున్నారు. నేను సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ డాట్స్ చూడడం ద్వారా లింక్ అక్కడ ఓపెన్ చేస్తే కాస్త బీఆర్ఎస్ లీడ్గా కనిపిస్తుంది, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ బీజేపీ కనిపిస్తుంది. అయితే ఉంటుంది కానీ అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు మారాడు కదా ఈ ఓటు వేయడం వల్ల. ఈ ఓటు అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే కొంత అభివృద్ధి చెందుతుందని కొంతమంది అంటున్నారు. అది మంచిది కాదంటే ఎట్లా ఉంది ఇక్కడ ఓవరాల్గా? అంటే అప్పుడు ముఖ్యమంత్రి అయితే మారాడు కదా ఈ ఓటు తోటి, కాబట్టి మీకు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఏమైనా చేయించడానికి అవకాశం ఉంటుంది. చేస్తారా? కాదంటే లేదు, అది కూడా మీరు మంచి పాయింట్ చెప్తున్నారు. కానీ ఇక్కడ లోకల్ గతంలో ఇప్పుడు కానీ ఇద్దరు పోటీ ఇద్దరు మాత్రం చాలా పోటీ. మెయిన్ పోటీ ఇద్దరి మధ్యలో ఉందా? ఇద్దరులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీగా ఉన్నారు. థర్డ్ క్యాండిడేట్ బీజేపీ వాళ్ళు కష్టం. ఈ నవీన్ యాదవ్ ఎట్లాంటి మనిషి ఇక్కడ? అంత నాకు అంత ఐడియా లేదండి ఆయన గురించి. నేను మంచి మనిషి వింటున్నాను, కానీ వాళ్ళ దగ్గర మేము ఉండము కానీ మాకు తెలియదు కాబట్టి మంచి వ్యక్తిగా ఉంటారు. ఓకే. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి అయితే మారాడు ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే వస్తుందని అనుకుంటారా? మామూలుగా బీఆర్ఎస్ అంతకుముందు పనిచేసింది కాబట్టి అనుకుంటారా? ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఇప్పుడు ఈ కొత్త పార్టీ, కొత్త క్యాండిడేట్ కదా, క్యాండిడేట్ కొత్త అందు గురించి చెప్పలేము. గవర్నమెంట్ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు గెలిస్తే గెలవచ్చు అనుకుంటున్నాం. కొంచెం డెవలప్మెంట్ అయితే అవుతుంటారు. ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు వేరే పార్టీ గెలిచినా కూడా ఇప్పుడు వేరే పని చేయరు కాబట్టి ఒక అధికారంలో పార్టీ గెలిస్తే గెలుస్తుందని. ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో? డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్ సమస్యలు. ఈ 10 ఏళ్ళ నుంచి ఏం పరిష్కరించలేదా టీఆర్ఎస్ వాళ్ళు? అప్పుడు టీఆర్ఎస్ చేసారు, బాగానే మంచిగా చేశారు. ఇక తర్వాత ఓవరాల్గా అయితే కాంగ్రెస్ వచ్చే అవకాశం. కాంగ్రెస్ ఇది ఈ రెండుట్లా టకాపాలు ఉన్నాయి, టీఆర్ఎస్ కాంగ్రెస్. బీజేపీ ఏం లేదు? బీజేపీ మామూలే అంతా. ఏం పేరే? నా పేరు కృష్ణారావు. ఉప ఎన్నికలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి బీఆర్ఎస్ గతంలో పాలించింది, మరి ఇప్పుడు ఆయన భార్య పోటీ చేస్తుంది. బీజేపీకి సంబంధించి ఎవరో ఉన్నాడు, లంకల దీపారెడ్డి. ఇందులో ఎవరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు? జనరల్గా ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? అంటే అధికారంలో ఉన్న పార్టీ గెలిపిస్తే డెవలప్మెంట్ అవుతుందని అట్లా ఏమైనా ఉందా? అంటే ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఏంటో రోడ్ల సమస్యలు, నీళ్ళ సమస్యలు, కరెంట్ సమస్యలు. ఇంతకుముందు బీఆర్ఎస్ ఏమైనా చేసిందా? చేసిందా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తే, కానీ లోపల వేరే సంగతి ఆయన అయితే మంచి వ్యక్తి. ఆయన మంచి వ్యక్తి, ప్లస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి గెలిస్తే పని చేస్తారనేది ఉంది. ఆయన మంచి చేస్తాడు, ఆయన మంచి మనిషే, కానీ మరి ఇక వాళ్ళు వీళ్ళు ఏదో ఉంటుంది కదా. అదే మీ అభిప్రాయం ప్రకారం అయితే అధికారంలో పార్టీ రావాలని? మంచి మనిషి. ఏం పేరే? పుల్లయ్య. ఓకే.